బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కీలక వ్యాఖ్యలు చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు వేకుభవిస్తున్నారని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేత జేసీ కృష్ణ అన్నారు. పార్టీ వీడుతున్న నేతల అభిప్రాయాలపై పార్టీ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కూడా ఆయన ఖండించారు. ఇక కేసీఆర్ సీఎంగా పువ్వాడ అజయ్ గెలిచేందుకు కృషి చేస్తానంటున్న జేసీ కృష్ణతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ కుమార్ కోటలకు బీటలు పడినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గతంలో 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి దాదాపు ప్రత్యర్థులకు ధీటైనటువంటి జవాబు ఇచ్చినటువంటి నేత జేసీ కృష్ణ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒక నేతగా ఇప్పటికే బీసీ నేతగా గుర్తింపు పొంది అనేక అవమానాలు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నారు అనేటువంటి జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ మనసులో మాట ఏముంది, ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ రకంగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి జేసీ కృష్ణ చేరారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద క్లారిటీ ఏంటి? ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న దాన్ని ఖండిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం తర్వాత కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు ఖమ్మంలో పోటీ చేయడం జరిగింది. ఏదైతే పేద ప్రజలు కావచ్చు, ఖమ్మంలో జరుగుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కావచ్చు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయగలుగుతాం, తెలంగాణ సాధిస్తే అని చెప్పి ఉద్యమంలో కానివ్వండి, ఉద్యమం అయిన తర్వాత ఎమ్మెల్యే కానీ పోటీ చేయడం జరిగింది. కేసీఆర్ గారు కూడా అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా మరియు ముఖ్యమంత్రిగా మా ఇంటికి కూడా రావడం జరిగింది. ఆ వారితో కూడా చాలా సమస్యలు మనం వివరించడం జరిగింది. ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ముందుగా 3 టౌన్కి సంబంధించి గోళ్లపాడు ఛానల్ని కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఇవాళ బ్రహ్మాండంగా ఆ సమస్యను పరిష్కరించుకోగలిగాం. కాబట్టి నాకు ఈ రాజకీయ ప్రస్థానానికి అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారిని కాదని మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళటం అనేది అయితే అబద్ధం. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దాదాపు బీసీ నేతగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైన జిల్లా లెవెల్లో గుర్తింపు ఉంచిన మీరు మిమ్మల్ని కేవలం సాధారణమైనటువంటి కార్యకర్తగా తయారు చేశారు అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళినటువంటి నేతలు మీ పట్ల అభిమానంతో చెప్పినటువంటి నేపథ్యంలో, అంటే బాలసాని లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, నిన్న కమర్తపు మురళి చెప్పినటువంటి అంశాల్లో కావచ్చు, మీరు బీసీ నేతగా ఖమ్మం జిల్లాలో చాలా తీవ్రమైన అవమానాలు బీఆర్ఎస్లో ఎదుర్కొంటున్నారు, పార్టీ మారబోతా ఉన్నారు అనేటువంటి అంశం గురించి మీరు ఏం మాట్లాడతారు? సో నేను కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు వచ్చాను. ఈరోజు కూడా నేను గతంలో కేశవరావు గారిని మనం ఎంతగా గౌరవిస్తాడో అనేది మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనం చూస్తే పొన్నాల లక్ష్మి గారిని ఏదైతే బీసీలకు సంబంధించి కాంగ్రెస్లో చులకనగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం, అదే సమయంలో పొన్నాల లక్ష్మి గారిని గౌరవంగా పార్టీలోకి తీసుకోవడం కూడా చూసాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించి కేసీఆర్ గారు మంచి చక్కని గౌరవం ఇస్తున్నారు. కాకపోతే మనం అనుకున్నట్లుగా ఖమ్మం జిల్లాలో మాత్రం కొంత బీసీల పట్ల గౌరవం అనేది తక్కువ ఉందనేది బాలసాని లక్ష్మణ్ గారు చెప్పిన దాంట్లో కొంత ఏకీభవించాల్సి వస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం మనం, ఎందుకో ఆ జిల్లాకు సంబంధించి ఒకే వ్యక్తికి ఏదైతే బాలసాని గారు చెప్పారో ఆయనే అధ్యక్షుడు, ఆయనే ప్రధాన కార్యదర్శి, ఆయనే ఆ పక్క జిల్లాలో కూడా ఒక ఇన్ఛార్జిగా ఉండటం, ఇదంతా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. ఖచ్చితంగా పార్టీలో చర్చించాల్సిన అవసరం ఉందని అయితే మీ ద్వారా పార్టీకి తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారో, తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు మీరు బీఆర్ఎస్లో అంటే అప్పుడున్నటువంటి నాయకుడిగా మిమ్మల్ని ఒక ఉన్నతమైన నాయకుడిగా తీర్చిదిద్దాలని చెప్పేసి తుమ్మల ప్రయత్నం చేసినట్టుగా జరుగుతున్న నేపథ్యంలో తుమ్మలకు మీకు మధ్య దగ్గర సంబంధం ఉందనేది కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్ చేరినటువంటి నేపథ్యంలో, కాంగ్రెస్లోకి చేరాలని మీరు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా మీ ఇంటికి వచ్చారు, ఆహ్వానిస్తున్నారు, రేపు మాపు చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఒక విద్యా సంస్థ నడుపుతున్న వ్యక్తిగా ప్రతి వ్యక్తిని మనం గౌరవిస్తాం. ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీలోకి నేను తుమ్మల నాగేశ్వరరావు గారితో, పువ్వాడ అజయ్ కుమార్ గారితో పోటీపడి నిలబడ్డాను. ఆ తర్వాత క్రమంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని సీఎం గారు ఆహ్వానించడం, వారు మంత్రిగా చేయటం జరిగింది. ఖచ్చితంగా ఆయన గౌరవించుకుంటూనే మనం ఏదైతే ఈ ఖమ్మంకి సంబంధించిన కొన్ని ఏళ్ల పాటు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ రాగలిగాం. ఆ తర్వాత అజయ్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారితో కూడా చక్కగా సాన్నిధ్యంగానే ఉంటున్నాం. ఈ రోజు గోళ్లపాడు ఛానల్ని ఆయన ద్వారా పూర్తి చేసుకోగలిగాం. కాబట్టి ఎవరిని పంపించినా కేసీఆర్ గారు ఖచ్చితంగా వారితో సహకరించుకుంటూ వెళ్ళాం. ఏదైతే తుమ్మల గారి పట్ల ఏ గౌరవం ఉందో అదే గౌరవం అజయ్ కుమార్ గారి పట్ల కూడా ఉంది. కాబట్టి వీటితో సంబంధం లేదు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎవరినైతే మన ఖమ్మం అసెంబ్లీకి ప్రకటిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా అండగా నిలబడతాను.
ఏదైతే మెజార్టీ కోసం దాని ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులతో నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఏదైతే అవమానాలు అనుకుంటున్నారో, ఏదైతే ఈరోజు ఖమ్మం ప్రజలను గమనిస్తే వాళ్ళందరూ కూడా నా వైపే చూస్తున్నారు. కృష్ణ ఏ విధంగా ఉంటాడు, ఏమైనా తప్పు చేస్తారా అని. లేదు, తప్పు చేసే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన అంశాల్లో మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ఇక్కడ సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు బాలసాని గారు కావచ్చు, ఇంకో కార్పొరేటర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళు ఏదైతే విమర్శించారో ఆ విమర్శలకు మనం అయితే సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉందని అది ఖచ్చితంగా సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నగరం, ఖమ్మం నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి. దాదాపు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఖమ్మం నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పథం నడిపించినా సరే కొంత సంస్థాగతంగా పార్టీలో ఉన్నటువంటి కొంత చిన్నటువంటి వైరుధ్యాలు కాస్త పార్టీకి నష్టం తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించి సరి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని పోకుండా కాపాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకోసం అందరూ కృషి చేయాలి. నేను కాంగ్రెస్లోకి వెళ్తున్నాను అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది చాలా తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నా ప్రయాణం చివరి వరకు కూడా బీఆర్ఎస్తో ఉంటుంది. అజయ్ కుమార్ గెలుపులో నేను కీలక పాత్ర పోషించి పనిచేస్తానని చెప్తూ మనతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ కృష్ణ మనతో చెప్తా ఉన్నారు. ఇది కెమెరా పర్సన్ కిరణ్తో ఉపేందర్, అమానీస్, ఖమ్మం జిల్లా.